హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఇవాల్టి వీడియోలో మనము కోటా కాటన్ విత్ మిర్రర్ వర్క్, వితౌట్ మిర్రర్ వర్క్ రెండు చూపించబోతున్నామండి. సమ్మర్ కాబట్టి చాలా కూల్గా మనకి ఈజీగా డ్రైప్ చేసుకోవడానికి కానీ, లేదంటే కోటా అనేది మనకి చాలా కంఫర్ట్ ఫీల్ అండ్ లుక్ని ఇస్తాయి కదా, అట్లాంటి కోటా శారీస్ చాలా డిఫరెంట్ డిజైన్స్తో మేము ముందుకు తెచ్చేసామండి. క్లాత్ని బట్టే మనకి కాస్ట్ అనేది ఉంటుంది. మేము ఎప్పుడు అదే చెప్తాము, క్లాత్ మనకి ఎక్కువ అయిన కొద్దీ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో వీటి మీద కూడా మనం డిఫరెంట్గా అల్టిమేట్ డిజైన్స్ అనేది వేసాము. అవి ఏంటి, ఎలా ఉన్నాయి అనేది కూడా మనం క్లియర్గా వీడియో మాట్లాడుతూ అన్నీ చూసేసుకుందాము వన్ బై వన్. మరి ఇవాళ వీడియోలో ముందుకు వెళ్ళే ముందు ఫస్ట్ చాక్లెట్ బ్రౌన్ కలర్కి ఆరెంజ్ కలర్ శారీని అయితే మేము చూపించబోతున్నాం అనమాట. ఈ శారీ కాస్ట్ అంతా వచ్చేసి మనకి 2299 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుందండి, అప్లికబుల్ అవుతుంది. కోటా కాటన్ చాలా మంచి కంఫర్ట్ లుక్, చాలా నీట్గా ఎలిగెంట్గా ఉంటాయి అన్నమాట. శారీలో బ్లౌజెస్ కూడా నేను మీకు ఎలా ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ 6 మీటర్స్ శారీ అయితే ఉంటుందండి. 1 మీటర్ బ్లౌజ్ అయితే మేము ప్రతి శారీకి ఈ మధ్య ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాము. కోటా కాటన్ కూడా కొంచెం నెరవు హైట్ ఉన్న వాళ్ళైతే మాత్రం చూసి తీసుకోండి తప్పకుండా. మరి ఫస్ట్ శారీ చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద మస్టర్డ్ ఎల్లో కలర్ తో మనకి కలనేత లాగా ఇచ్చేసాము. డిజైన్ అంతా కింద మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ అనేది ఉందన్నమాట. ఈ శారీ ఓపెన్ చేస్తే ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. చాక్లెట్ బ్రౌన్కి చూసారు కదా, చక్కగా ఆరెంజ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది మనకి. అదే ఆరెంజ్ కలర్లో మనకి చక్కటి కింద పైన బార్డర్ ఇచ్చాము. శారీ అంతా చాలా బాగా డిజైన్ అనేది క్లమ్జీగా చక్కగా నీట్గా ఉందండి. లుక్ అనేది లైక్ మనకి పెన్తో వేసిన ప్రింట్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఉన్నాయి. శారీ మొత్తానికి మనకి మిర్రర్ వర్క్ అయితే ఉన్నింది. అట్లాగే బోర్డర్ కలర్ వచ్చే వరకు లైట్ పీచ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ బోర్డర్తో ఎలివేట్ చేసాము. దీనికి వచ్చిన మనకి పళ్ళు పాట ఎట్లా ఉంది అనేది చూద్దాము. చాలా సింపుల్ అండ్ డీసెంట్ లుక్తో పళ్ళు పాటను కూడా ఇచ్చేసామండి. లైట్ పీచ్ కలర్ మీద సింపుల్గా బ్లాక్ ప్రింట్ అయితే ఇచ్చాము. బోర్డర్ పార్ట్ అయితే ఉందన్నమాట. వీటిలన్నిటికి మేము స్పెషల్లీ కాటన్ బ్లౌజ్ అనేది డిజైన్ చేసామండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి అది కూడా మీటర్ ఉంటుంది, పెద్ద పన్నా అయితే ఉంటుందన్నమాట. మరి దీనికి వచ్చేసిన బ్లౌజ్ ఎట్లా ఉంది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఏదైతే మనం పళ్ళు పాటలో తీసుకున్నామో దాన్ని బ్లౌజ్ కింద ఇచ్చేసామన్నమాట. ప్యూర్లీ కాటన్ బ్లౌజ్ అండి. 1 మీటర్ పక్కాగా ఉంటుంది. 80 సెంటీమీటర్స్ 90 సెంటీమీటర్స్ అయితే మేము బ్లౌజ్ ఇవ్వట్లేదు. 1 మీటర్ పక్కాగా ఉంటుంది, పెద్ద పన్నా ఉంటుందన్నమాట. దానికి కూడా మనం శారీలో ఏ కలర్ అయితే తీసుకున్నామో ఆ కలర్తో బోర్డర్ విత్ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసామన్నమాట. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. ఈ శారీస్ అన్నీ మనకి 229 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. మరో మంచి పర్పుల్ కలర్ మీద చక్కగా ఫ్లవర్స్గా డిజైన్ ఇచ్చేసామండి. కింద లెవెండర్ కలర్తో పర్పుల్ విత్ లెవెండర్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చేసాము. ఇదంతా మనకి శారీ అంతా డిజైన్ ఇట్లా వస్తుంది అనమాట. దీనికైతే మిర్రర్ వర్క్ లేదండి. మీరు చూసి అయితే శారీస్ని చూసుకోండి, అన్నిటికీ మిర్రర్ వర్క్ ఇవ్వలేదు మేము. అండ్ మీకు స్పెషల్గా మిర్రర్ వర్క్ మళ్ళీ కావాలి శారీస్ మీద ఏదైనా అంటే కనుక మళ్ళీ మేము చేయించి అది సపరేట్ ఛార్జ్ అయితే ఛార్జ్ చేస్తామండి. దానికి మనకి 10 to 15 డేస్ మీకు కొరియర్ లేట్ అవుతుంది. సో మీరు అది కూడా చూసుకొని ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. ఏవైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయో ఆ నెంబర్స్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని అయితే బుక్ చేసుకోండి. మరి ఈ శారీ ఎట్లా ఉంటుందో ఓపెన్ చేస్తే మనం ఇప్పుడు చూసేద్దాము. మరి పర్పుల్ కలర్కి లెవెండర్ కలర్తో వచ్చిన శారీ ఎలా ఉందో చూసారా? వ్యూ అంతా అసలు చాలా లుక్ ఎంత బాగుందో చూడండి. అదే మనం డ్రేప్ చేసుకుంటే ఇంకెంత అందంగా ఉంటుందో. శారీ అంతా కోటా అంటేనే అందాన్ని ఇచ్చే శారీస్ నార్మల్గా. మరి ఇంక ఈ బోర్డర్స్తో మనకి చాలా బాగుందండి. వైలెట్ కలర్కి పర్పుల్ కలర్కి మధ్యలో ఉన్న కలర్తో మనం లెవెండర్ కలర్తో బోర్డర్ని అయితే ఎలివేట్ చేసామన్నమాట. శారీ ఆల్ ఓవరాల్ మొత్తం మనకి ఫ్లవర్స్ బుటీస్ అయితే వచ్చేసినాయి. అన్నిటికీ కాటన్ బ్లౌజ్ అండి మేము దీనికి ఇచ్చింది. మరి దీంట్లో పళ్ళు ఎలా ఉంది అనేది కూడా మనం చూసేద్దాము ఒకసారి. పళ్ళు పార్ట్ వచ్చే వరకు లెవెండర్ కలర్తో అట్లా సింపుల్గా జస్ట్ ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి, అంటే శారీ అంతా హెవీ వర్క్ ఉంది కాబట్టి పళ్ళుకి మనం నీట్గా చేసుకున్నాము. దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ ఎట్లా ఉందో చూద్దాము.
దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ చూడండి, ఇది కూడా కాటన్నేనండి. లెవెండర్ కలర్ పళ్ళు వచ్చింది కాబట్టి లెవెండర్ కలర్తో మనం డిజైన్ అంతా బ్లౌజ్ మీద ఇచ్చేసాము. శారీ కలర్ ఏదైతే ఉందో దాన్ని బోర్డర్ పార్ట్ కింద తీసుకొని అది హ్యాండ్స్కి ఇచ్చేసామన్నమాట. మరి మీరు చూసుకొని మీకు ఎట్లా వీలైతే అట్లా స్టిచ్ చేయించేసుకోండి. 1 మీటర్ పక్కా బ్లౌజ్ ఉంటుందండి, 6 మీటర్స్ పక్కా శారీ ఉంటుంది. మరి నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం. సీ గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్తో ఇచ్చామండి. మీరు ఈ కలర్స్ కాంబినేషన్స్ అసలు చూసుకోక్కర్లేదు మీకు. దాని మీద మనకి మెహందీ గ్రీన్ కలర్తో మెహందీ పెట్టినట్లుగా శారీ అంతా మేము డిజైన్ ఇచ్చేసాము. దీనికి బ్లౌజ్కి వచ్చే వరకు అలాగే బోర్డర్ పార్ట్లో కూడా మనం ఆల్ ఓవర్ శారీ అంతా మిర్రర్ వర్క్ ఇవ్వటం అనేది జరిగిందనమాట. మరి ఈ శారీ కాస్ట్, ఈ శారీ ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది మనం చూసేద్దాము. అన్నీ నార్మల్గా మనకి ఒకటే ఇదిలో ఉండవు, డిఫరెంట్గా కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి. చూడండి ఓపెన్ చేస్తే ఎంత నీట్గా కనిపిస్తుందో శారీ. చాలా పార్టీ వేర్ లుక్ని అయితే కలగజేస్తున్నాయండి ఈ శారీస్ అన్నీ. మరి దీనికి పళ్ళు పార్ట్ వచ్చే వరకు మనకు అలా ఉంటుందన్నమాట. శారీ ఓపెన్ వ్యూ అంతా మీకు అదిగొని చూడండి, శారీ అంతా అట్లా ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్ ఎలా ఉంది అనేది చూస్తున్నాం ఇప్పుడు. పళ్ళు పార్ట్కి చక్క ఒరిజినల్ మిర్రర్స్ అనేది డార్క్ గ్రీన్ కలర్ తీసుకుని చూసారా, ఆ వీడియోలో కూడా మనకి ఆ షైనీ భలే కనిపిస్తుంది. శారీ అంతా మెహందీ గ్రీన్ కలర్లో మంచిగా గోరింటాకు పెట్టుకున్నట్లుగా మనం డిజైన్ ఇచ్చాము. బోర్డర్ డార్క్ గ్రీన్ కలర్లో కొంచెం ఉందా లేదా అన్నట్టుగా బ్లాక్ ప్రింట్ని అయితే కలిగజేసామన్నమాట. దీనికి వచ్చేసిన పళ్ళు పాట ఎట్లా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఈ పళ్ళు పాటలోకి వచ్చే వరకు మనకి చక్కగా మంచి డిజైన్తో చాలా సింపుల్గా ఆకులు అలాగే మధ్యలో మిర్రర్స్, ఆకులు, గ్యాప్ బోర్డర్తో మనం ఫిల్లింగ్ చేసాము. బ్లౌజ్ పార్ట్ ఎట్లా ఉందో ప్యూర్ కాటన్ 100 సెంటీమీటర్స్ బ్లౌజ్ అండి, 1 మీటర్ బ్లౌజ్. సారీ, మీకు ఎలా ఉందో అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి ఆ బ్లౌజ్ పార్ట్ మనకి చాలా ప్లెయిన్గా తీసుకున్నాము. దీనికి శారీ అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది కాబట్టి దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ అయితే మనం ఇట్లా తీసుకున్నాం అనమాట. బార్డర్ కలర్ ఎలివేట్ చేస్తూ బార్డర్ని కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నాము. డార్క్ గ్రీన్ కలర్లో పళ్ళు ఇచ్చాం కాబట్టి మనం అలాగే హ్యాండ్స్ కూడా మిర్రర్ వర్క్ అనేది ఇచ్చేసాం అనమాట. మరో నెక్స్ట్ మంచి శారీ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ కలర్ శారీ చూద్దాం. ఇప్పుడు చూడబోయే శారీ మస్టర్డ్ కలర్ మీద బ్లాక్ ప్రింట్స్ వచ్చేసినాయి. మనకి దీంట్లో ఏంటంటే తామర పువ్వులు లాంటి డిజైన్ ఇచ్చేసామండి. అట్లాగే కింద మనకి పికాక్ గ్రీన్ కలర్తో మనకి చక్కగా గ్రీన్ కలర్ బార్డర్ని అయితే ఇచ్చాము. ఈ శారీ అంతా కూడా మనకి ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది, శారీ మొత్తం ఇట్లానే మనకి డిజైన్ అనేది ఉంది. చూడండి కింద మస్టర్డ్ గ్రీన్ వల్ల ఎంత హైలైట్ అవుతుందో శారీ అనేది. మరి ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూసేద్దాము. గ్రీన్ కలర్ బార్డర్ని అయితే ఇచ్చాము. అన్నిటికీ 100 సెంటీమీటర్స్ 1 మీటర్ బ్లౌజ్ అయితే మేము పక్కా ఇచ్చామండి. బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది. అలాగే పళ్ళు పార్ట్ అనేది శారీకి హెవీగా ఇచ్చినప్పుడు మేము పళ్ళు పార్ట్ చాలా సింపుల్గా ఇచ్చాము. అట్లాగే మనకి శారీలో ఏదైనా సింపుల్ డిజైన్ ఉంటే పళ్ళు పార్ట్ అనేది హెవీగా హైలైట్ చేసామన్నమాట. ఓపెన్ చేస్తే వ్యూ అంతా చాలా బాగుంది. ఇట్లా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. వ్యూ అంతా కూడా చాలా నీట్గా ఎంత ఇదిగా ఉందంటే మీరు చూస్తుంటేనే చెప్పాలన్నమాట, అంత బాగుంది. ఇది చాలా నీట్గా ఎలిగెంట్గా ఉంది. దీనికి వచ్చేసిన పళ్ళు పార్ట్ ఎట్లా ఉంది అనేది మనం ఇప్పుడు చూసేద్దాము. పళ్ళుకి చాలా సింపుల్గా ఇందాక చూసారు కదా డిజైన్ ఇచ్చేసాము. దీనికి మనకి డార్క్ గ్రీన్ కలర్తో నెమలి పింఛం రంగుతో ఇచ్చేసిన బ్లౌజ్ ఎట్లా ఉంది, చక్కగా బార్డర్ కూడా మనకి శారీకి తగ్గట్లుగా ఆ బార్డర్ని అయితే ఎలివేట్ చేసాము. మీటర్ బ్లౌజ్ అయితే పక్కాగా ఇస్తున్నామండి మేము. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి చాలా బాగుంది. బ్లౌజ్ ఇట్లా మనకి బ్లౌజ్ సింపుల్గా ఇచ్చేస్తూ దానికి బార్డర్ పార్ట్ని అయితే ఇచ్చేసామండి. ఇట్లా చాలా సింపుల్గా ఉంది కదా, కలర్ కాంబినేషన్ కానీ కలర్ కానీ. మరి మీకు కనుక నచ్చినట్లయితే మీరు స్క్రీన్ మీద ఏ నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయో ఆ నెంబర్స్కి ఆర్డర్ని అయితే పెట్టేసుకోండి. మరి ఈ శారీ కూడా కావాలి అనుకుంటే శారీ కాస్ట్ వచ్చే వరకు 2299 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుందండి. మరో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇప్పుడు మనం చూసేద్దాము. శనగపిండి రంగు అంటారు కదా, మనకి ఇది కొంచెం షైనీ లుక్ను కూడా క్రియేట్ చేస్తుందండి. శనగపిండి రంగుకి మంచి మెరూన్ కలర్ బార్డర్. ఒకప్పుడు మనకి ఇట్లాంటి పట్టు చీరలు ఉండేవి. దీనికి ఒరిజినల్ మిర్రర్ వర్క్ వచ్చేసింది అనమాట ఈ శారీకి. ఈ మిర్రర్ వర్క్స్తో పాటు మనకి ఎట్లాంటి డిజైన్ అనేది శారీ అంతా ఉందో కూడా మనం చూద్దాము. ఇందాక ఫ్లవర్స్ చూసాం కదా, తామర పువ్వులు అవన్నీ. ఇప్పుడు దీనికి వచ్చేసరికి మనకి
చక్కగా లతలేసినట్లు చిన్న చిన్న సింపుల్గా స్పెషల్లీ ఆఫీస్ వేర్కి పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కంఫర్ట్గా జారకుండా కట్టుకోవటానికి కూడా ఈ శారీస్ చాలా ఇష్టపడుతున్నారు చాలామంది ఇప్పుడు కోట. ఎందుకంటే అలా కట్టుకుంటే జారిపోయో కాకుండా కట్టుకుంటే అట్లా ఉండిపోయే శారీస్ కోసం చాలామంది వెతుకుతున్నారు. దీనికి వచ్చేసిన పళ్ళు పాట అట్లా ఉందన్నమాట. మనకి శారీ ఓవరాల్గా మనకి లుక్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఒరిజినల్ మిర్రర్ వర్క్ చుట్టూ మనకి చక్కగా డిజైన్ లతలు అంత నీట్గా ఉందన్నమాట. శారీ అంతా మనకి చూడండి. పైన బోర్డర్ కూడా మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా కడ్డీ బోర్డర్స్ అని, 250 ఇంచెస్ బోర్డర్ అని, 350 ఇంచెస్ బోర్డర్ అని, అట్లా బోర్డర్ అనేది ఎలివేట్ చేస్తున్నాము. మిర్రర్ వర్క్ అయితే ఉంది కంపల్సరీగా. అట్లాగే దీనికి వచ్చేసిన బ్లౌజ్ శారీ ఎట్లా ఉందో మనం ఒకసారి చూసేద్దాము. ఈ పళ్ళు పాటు వచ్చే వరకు మనకి ఇట్లా సింపుల్గా ఇచ్చేసామండి. బ్లాక్ ప్రింట్స్ కూడా ఉన్నాయి పళ్ళు పాటు మీద. మనకు వీడియోలో చాలా లైట్గా కనిపిస్తున్నాయి కానీ బ్లాక్ ప్రింట్ అనేది ఎలివేట్ చేయడం జరిగింది విత్ మిర్రర్ వర్క్తో. దీనికి బ్లౌజ్ ఎలా ఉంది అనేది మనం చూసేద్దాము. ఈ బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు మనకి చూడండి చక్కగా చాలా సింపుల్గా చాలా మంచిగా మెరూన్ కలర్ బార్డర్తో మనకి చక్కగా మెరూన్ కలర్ పళ్ళు ఉంది కాబట్టి మెరూన్ కలర్ బార్డర్తో కింద మనకి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చేస్తూ మెరూన్ కలర్ దాంతో ఇచ్చామన్నమాట. బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ శారీ చూద్దాము. యాష్ కలర్కి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసామండి. చాలా లైట్ వెయిట్ శారీస్. ఇది చాలా సింపుల్గా డీసెంట్ లుక్లో అయితే ఉందండి. మరి మీకు ఒక్కసారి శారీని మీరు పట్టుకొని చూస్తే కానీ మీకు అర్థం కాదనమాట. క్వాలిటీ కానీ క్లాత్ కానీ దాని మీద వేసిన డిజైన్స్ కానీ చాలా అల్టిమేట్ అండ్ లైట్ వెయిట్లో ఉన్నాయి. కాకపోతే కొంచెం హైట్ ఉన్న వాళ్ళు మాత్రం చూసి అయితే శారీని పిక్ చేసుకోండి. కోటా కాబట్టి రిమైనింగ్ ఆల్ శారీస్ మన దగ్గర హైట్ ఎక్కువే వస్తాయి. నెరవు అది కోటా కొంచెం ప్రాబ్లం అవుతుంది హైట్ ఉన్న వాళ్ళకి. అది చూసి మీరు ఆర్డర్ని పెట్టుకోండి. కింద బార్డర్ ఇచ్చేసినట్లుగా చెట్లు ఇచ్చేసామండి. బ్లాక్ కలర్తో పైన వైట్ కలర్ ఫ్లవర్స్, అట్లాగే చిన్న చిన్న లీవ్స్ అన్ని శారీ మొత్తం ఇచ్చేసామన్నమాట మేము. ఇలా ఈ శారీకి మనం ఓపెన్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. శారీ ఏదైతే బార్డర్ కలర్ కానీ పళ్ళు కలర్ ఉందో అదే బ్లౌజ్ని మనం హైలైట్ చేసాము. శారీ అంతా ఇట్లా లతలు, పళ్ళు కూడా చిన్న చిన్న డాట్స్ ఇచ్చేసాము. ఎందుకంటే శారీ చాలా హెవీగా డిజైన్ ఇచ్చాము కాబట్టి. చూడండి దీన్ని వేసుకుంటే మనకి ఎంత ఎలిగెంట్గా చాలా అఫీషియల్ లుక్ని క్రియేట్ చేస్తుందో. చాలా బాగుంది శారీ కూడా. బ్లాక్ కలర్ దీనికి వచ్చేసిన పళ్ళు పార్ట్ వచ్చే వరకు మనకి ఇట్లా సింపుల్గా డాట్స్తో కింద డిజైన్ కూడా మనం డిజైన్ కూడా ఇట్లా పళ్ళు పార్ట్లో మనం హైలైట్ చేసామన్నమాట. మరి దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ వచ్చి బ్లాక్ విత్ చక్కగా ఇట్లా కాటన్ బ్లౌజ్ అనండి. ఇది కూడా మనం శారీలో ఏదైతే డిజైన్ వేసామో అది మనకి హ్యాండ్స్కి వచ్చేలాగా హైలైట్ చేసామన్నమాట. ఇది చూసుకున్నా కూడా మీకు ఇట్లా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ శారీ చూసేద్దాము. బ్రిక్ కలర్ మీద ఆరెంజ్ ప్రింట్స్ ఇచ్చేసామండి. శారీకి దూరంగా అయితే కనిపించదు, మీకు జూమ్లో చూస్తున్నాను. లైట్ కలర్ ప్రింట్ ఇచ్చాము. అంటే చాలా కొంతమంది లైట్ కలర్ ప్రింట్స్ని ఇష్టపడతారు కాబట్టి మనం ఈ ప్రింట్ని అయితే ఇవ్వటం జరిగిందనమాట. అలా మొత్తం శారీ ఆల్ ఓవరాల్ మొత్తం ప్రింట్ అనేది అయితే ఉందండి. మీకు జూమ్ చేసి చూపించినట్లుగా ప్రింట్ ఉంది. దీనికి వచ్చేసిన బ్లౌజ్ కానీ దీనికి కల్నేత ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కల్నేతతో ఇచ్చాము. సో దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు మనకి అట్లా ఉందన్నమాట. పళ్ళు ఎలా ఉందో మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. శారీ ఆల్ ఓవరాల్ మొత్తం సింపుల్గా ఎట్లాంటి హడావిడి లేకుండా కనిపించినట్లుగా డిజైన్ అయితే ఇచ్చాము. మరి దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ పళ్ళు బ్లౌజ్ పార్ట్ ఆల్రెడీ చూసాము. పళ్ళు కూడా చూడండి మనకి కల్నేత అని చెప్పాను కదా, అందుకని సింపుల్గా మనం అట్లా కల్నేత టైప్లో తీసుకున్నాం అనమాట. శారీ ఆల్ ఓవరాల్ అదిగోండి మనకి బ్లాక్ ప్రింట్ అనేది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఉంది. దానికి వచ్చేసిన బ్లౌజ్ ప్రింట్ ఇట్లా బ్లౌజ్ చాలా క్లియర్గా చూపిస్తున్నాం మేము. బ్లౌజ్ ప్రింట్ అనేది అట్లా ఉందన్నమాట. ఈ శారీకి పళ్ళు పార్ట్ చాలా సింపుల్గా జస్ట్ అట్లా లైన్స్లో వీవింగ్ ఇచ్చేసాం అనమాట. చాలా బాగుంది ఈ శారీ కూడా. కాస్ట్ వచ్చేసి 2299 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. మరి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్కి డిస్ప్లే చేయండి. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో మంచి
క్రీమ్ కలర్ మీద మెరూన్ కూడా కాదండి, మజంతా పింక్ టైప్లో ఉంది శారీ. ఆల్ ఓవరాల్ మొత్తం సింపుల్గా వైట్ అండ్ మజంతా పింక్ కలర్తో ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాము. లైట్ క్రీమ్ కలర్ అండి, చాలా చాలా బాగుంది శారీ. ఆల్ ఓవరాల్ మొత్తం లుక్, కింద బార్డర్ పార్ట్ అంతా కూడా అట్లా వచ్చేసింది మనకి. మరి కింద పైన కూడా మనకి డిజైన్ ఎట్లా ఉంది, ఓపెన్ చేస్తే ఎట్లా ఉంది అనేది కూడా మనం క్లియర్గా చూద్దాము. బోర్డర్ పార్ట్ చాలా సింపుల్గా, ఎట్లాంటి హడావిడి లేకుండా కోటా వాటికి చాలా నీట్గా ఇచ్చామండి మేము. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనకి శారీ ఆల్ ఓవరాల్ మొత్తం ఇట్లా ఉంటే, నెక్స్ట్ మనకి పిల్స్లో ఎలా వచ్చింది, అలాగే పళ్ళులో ఎలా వచ్చింది అనేది కూడా మేము క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవరాల్ మొత్తం బంచెస్ వైట్ కలర్తోనూ అట్లా ఉంది. అట్లాగే దీనికి వచ్చేసిన మనకి బ్లౌజ్ పార్ట్ ఎట్లా ఉంది అంటే, చక్కటి మెరూన్ కలర్ బోర్డర్లో ఏదైతే తీసుకున్నామో మజంతా పింక్తో అట్లాగే శారీలో కూడా ఉందన్నమాట. ఇది ఈ శారీని డ్రేప్ చేసుకుంటే మనకి ఇట్లా ఉంటుంది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్. పళ్ళు అలా వస్తుంది మనకి. నెక్స్ట్ మంచి బేబీ పింక్ కలర్ మీద మేము డార్క్ పింక్ కలర్తో బోర్డర్ని అయితే హైలైట్ చేసాము. అట్లాగే దీని మీద ఇచ్చిన డిజైన్ స్పెషల్లీ ఏంటంటే, అమ్మాయిలు మనకి వాటర్ తెస్తున్నట్లుగా కుండలు పట్టుకుని డాన్సింగ్ డాల్స్లా ఉన్నారండి. పళ్ళులో కూడా మనం ఏం చేసామంటే, మిడిల్ ఆఫ్ ద పార్ట్ డాన్సింగ్ డాల్స్ ఎట్లా ఉంది అట్లాగే గ్యాప్ బోర్డర్లో మొత్తం వర్క్ అంతా ఫిల్ చేసుకుంటూ కింద బోర్డర్ పార్ట్ని ఏదైతే ఉందో అది హైలైట్ చేసామన్నమాట. మధ్యలో మాత్రం డాన్సింగ్ డాల్స్ డాన్స్ చేస్తున్నట్లుగా శారీలో ఉన్నది తీసుకుని అట్లా హైలైట్ చేసామన్నమాట. ఈ శారీకి చక్కగా మనము నీట్గా బ్లౌజ్ కనుక కాటన్తో స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీకి కూడా వచ్చిన బ్లౌజెస్ కాటన్నేనండి. ఇట్లా మనం పేల్ పింక్కి మరీ డార్క్ పింక్ అటు ఇటు కాకుండా పింక్ కలర్ తీసుకుని బోర్డర్ పార్ట్లో ఏదైతే ఉందో దాన్ని మనం శారీలో బోర్డర్ని తీసుకొని బ్లౌజ్కి హ్యాండ్స్కి అటాచ్ చేసామన్నమాట. మీరు ఇది ఫుల్ హ్యాండ్స్ అయినా హాఫ్ హ్యాండ్స్ అయినా ఎలా అయినా పెట్టి కుట్టించుకోవచ్చు. సో ఈ వీడియోలో శారీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని మా నెంబర్కి వాట్సాప్ చేయండి. అట్లాగే ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజెస్ కూడా ఫాలో అవ్వండి. డైలీ మేము పెట్టే వీడియోస్ అయితే మీకు రీచ్ అవుతూ ఉంటాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.